శ్రేయస్సుకు ప్రతిబంధాలైన విఘ్నాలు తొలగిపోతాయి. స్వర్గానికి కానీ మోక్షానికి కానీ మార్గం వేసుకోవలసిన జీవుడు కామక్రోధ లోభాలతో నరకానికి మార్గం వేసుకుంటూ ఉంటాడు. అందువల్ల ఈ మూడింటిని విడిచిపెట్టాలి. కామం అంటే ఏమిటో మనం ఇదివరకే చెప్పుకున్నాం. కామం కలవారు తమ స్వార్థాన్నే చూసుకుంటారు. ఇతరులు ఏమైపోయినా పర్వాలేదు, కామం తీరకపోతే అదే క్రోధం అయిపోతుంది అని మనం 3వ అధ్యాయం 37వ శ్లోకంలో చెప్పుకున్నాం. ఇక 2వ అధ్యాయం 62వ శ్లోకంలో కూడా చెప్పుకున్నాం. మళ్ళీ రిపీట్ చేశాడు పరమాత్ముడు. క్రోధము అకారణంగానే హృదయ తాపాన్ని కలిగిస్తుంది. లోభము అన్ని గుణాలను నాశనం చేస్తుంది. పరుల సొమ్మును ఎలాగైనా సరే పొందే తీరాలి అనే బుద్ధి పుట్టిస్తుంది. కనుక కామక్రోధ లోభాలను విడిచిపెట్టాలి. నరకానికి ద్వారమైనటువంటి కామక్రోధ లోభాలను విడిచిపెడితే కలిగే ఫలాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఆ ఫలం చెబితే కానీ మనుష్యులకు ప్రవృత్తి కలగదు కదా. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాంగతిం. ఓ కౌంతేయ, తమోద్వారాలైన ఈ మూడింటి నుండి విడుదల పొందిన మనిషి తనకు తానే శ్రేయస్సును చేసుకున్నవాడవుతాడు. దానివల్ల పరమగతిని పొందుతాడు. కామాది త్యాగాన్ని భగవంతుడు ఇక్కడ స్తుతిస్తున్నాడు అని తెలుసుకోవాలి. తమస్సు అంటే దుఃఖమోహాత్మకమైన నరకము అని అర్థం. తమస్సు దుఃఖమోహాత్మకమైన నరకం అని అర్థం. తమోగణంతోనే జీవుడు నానా పాపాలు చేస్తాడు. ఈ పాప ఫలంగా నరకాన్నే పొందుతాడు. కనుకనే వెనుకటి శ్లోకంలో కామక్రోధ లోభాలను నరకద్వారం అని చెప్పి ఇప్పుడు తమోద్వారం అని చెప్పారు. ఈ మూడింటి నుండి విడుదల పొందటం అంటే వాటిని విడిచిపెట్టడము, అవి మళ్ళీ దగ్గరకు రాకుండా జాగ్రత్త పడటం అని అర్థం. కామాదులను విడిచిపెడితే చాలు, ఇక ఈ జీవుడికి శ్రేయస్సు కలిగినట్టే. అంటే కామాదులంటే ఆశ, విపరీతమైన ఆశ. దాన్ని వదిలితే చాలు. ఎందుకంటే అవి ఉన్నప్పుడు ఏ ఏ సత్కర్మలు ఆచరించాలో వాటిని ఆచరించకుండా ఉంటాడు. అవి ఉండకూడదు. అది పోతేనే ఏ సత్యజ్ఞానాన్ని పొందాలో దానికై ప్రయత్నించకుండా ఉంటాడు. అసలు కప్పుకొని ఉంటాడు అంతే చీకటిలో. కానీ కామాదులను విడిచిపెట్టగానే జీవుడు సత్కర్మలు చేస్తాడు. విపరీతమైన కామాలు, గృహస్థాశ్రమ ధర్మంలో ఉండేటువంటి కామం వేరే, అది కాదు. విపరీతమైన సంపాదన చేయాలా, ఇంకొకరి నాశనం చేయాలని ఉంటుంది మనసు, అది కామం, ఆశ. అటువంటి విడిచిపెడితే ఏమవుతుంది? సత్కర్మలు చేస్తాడు. వాడే జ్ఞాన మార్గంలో నడుస్తాడు. కర్మయోగాన్ని కానీ జ్ఞానయోగాన్ని కానీ జీవుడు పట్టుకోవాలి. చూసారా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఎందుకంటే అవి రెండే బంధముక్తిని కలిగించి భగవద్దర్శనం చేయించగలవు. భగవద్దర్శనమే పరమ శ్రేయస్సు. దాన్ని పొందటంలో జీవుడికి ఈ కామాదులు అడ్డంగా నిలుస్తున్నాయి. వాటిని పోగొట్టుకుంటే పరమ శ్రేయస్సే కలుగుతుంది. అందుకే భగవంతుడు ఆత్మనః శ్రేయః ఆచరతి అన్నాడు. ఈ మూడింటిని పోగొట్టుకునే సాధన చేసేవాడు పరమగతిని అంటే మోక్షాన్ని కూడా పొందుతాడన్నాడు. ఈ శ్లోకంలో శ్రేయస్సు అనే పదానికి మోక్షం అనే అర్థాన్ని చెప్పుకోకుండా మంగళాన్ని కలిగించే భగవదారాధన మొదలైనవి అనే అర్థం చెప్పుకోవాలి. ఎందుకంటే 4వ పాదంలో తతో యాతి పరాం గతిం అనే మాట ఉంది. శ్రేయస్సుకే మోక్షమని అర్థం చెప్పుకుంటే పరాం గతిం అనే మాట పునరుక్తి అవుతుంది. పూర్వం మనం చాలాసార్లు శ్రేయః అనే పదానికి మోక్షం అనే అర్థం చెప్పుకున్నప్పటికీ ఇక్కడ మాత్రం సత్కర్మ ఆచరణకు ప్రతిబంధాన్ని తొలగించుకోవటం అనేటువంటి అర్థాన్ని చెప్పుకోవాలి. అది కర్మయోగమైనా కావచ్చు, లేదా జ్ఞానయోగమైనా కావచ్చు. మొత్తానికి ఆ రెండిటిలో దేన్నో ఒకదాన్ని ఆచరించి జీవుడు పరమమైన గతిని అంటే మోక్షాన్ని పొందుతాడు.
కర్మయోగంతో పరంపరంగా మోక్షము, జ్ఞానయోగంతో ప్రత్యక్షంగా మోక్షము సిద్ధిస్తుంది అనే విషయం మరిచిపోకూడదు. ఇక శాస్త్రమే సన్మార్గానికి ప్రమాణం అనేటువంటి విషయాన్ని చెప్పబోతున్నాడు. అలాగే శాస్త్రోక్తమైన ధర్మంలో ఆదరబుద్ధి లేకుండా స్వచ్ఛందంగా, అంటే తనకు తోచినట్టు కర్మలు చేసే వాడికి కలిగేటువంటి దుష్ఫలాన్ని కూడా భగవంతుడు చెప్పబోతున్నాడు అని తెలుసుకోవాలి. అయ్యా, ఆసుర సంపదను విడిచిపెట్టాలని, తన శ్రేయస్సుకు కావలసిన సాధనాన్ని ఆచరించాలని ఎక్కడ చెప్పారు అంటే శాస్త్రమే దీనికి కారణం, శాస్త్రమే దీనికి ప్రమాణం. శాస్త్ర ప్రమాణంతోనే ఆసుర సంపదను విడిచిపెట్టడం మరియు శ్రేయస్సుకు కావలసిన సాధనం చేయటం అనేవి సాధ్యపడతాయే కానీ వేరే రకంగా కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్పదలుచుకొని భగవంతుడు ఇక్కడ ముందుకు ఇట్లా చెప్పబోతున్నాడు. యశ్శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖన్న పరాంగతిం. ఎవడైతే శాస్త్ర విధిని విడిచిపెట్టి కామంతో తోచినట్టు నడుచుకుంటాడో అతడు సిద్ధిని పొందడు, సుఖాన్ని పొందడు, పరగతిని కూడా పొందడు. శాస్త్రవిధి అంటే వేద విధి, అంటే వేదం చెప్పినట్టుగా నడుచుకోవటం. వేదం ఏది చేయాలో ఏది చేయకూడదో చెప్పింది. వీటినే విధి నిషేధ వాక్యాలు అంటారు. ఎవడైతే విధి నిషేధాలు లేకుండా కామం వల్ల ప్రేరేపితుడై ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటాడో అతడికి సిద్ధి కలగదు, అంటే పురుషార్థానికి తగిన యోగ్యత కలగదు అని అర్థం. సుఖం అంటే ఈ లోకంలో అనుభవించే సుఖం. విధి నిషేధాలు చూడనివాడు, విధి నిషేధాలు చూడనివాడి లోకంలో సుఖానికి దూరమైపోతాడు. అతడికి స్వర్గం కానీ మోక్షం కానీ కలగవు. అందువల్ల ఎవరు శాస్త్రాన్ని మీరకూడదు, ఎవరు కూడా. యా వేద బాహ్యాః స్మృతయః యాశ్చ కాశ్చ కుదృష్టయః సర్వాస్తాని నిష్ఫలాః ప్రేత్య తమోనిష్టాకితా స్మృతాః. శృతిలోని, అంటే శృతిలోని విషయాన్ని గుర్తు చేస్తూ ఉండేదే స్మృతి. అలా కాకపోతే అది వేదబాహ్యం అయిపోతుంది. అటువంటి దానిని అనుసరించకూడదు. కామ క్రోధ లోభాలను విడిచిపెట్టి ఊరికే కట్టెలాగా పడి ఉంటే లాభం లేదు. శాస్త్రం చెప్పిన విధంగా నడుచుకోవాలి. విహిత కర్మలు చేయాలి, నిషిద్ధ కర్మలు విడిచిపెట్టాలి. అలా చేసినప్పుడే సిద్ధి, అంటే చిత్తశుద్ధి, సుఖము, వైరాగ్యాదుల వల్ల పుట్టిన తృప్తి, మోక్షం కూడా కలుగుతాయి. శాస్త్రాన్ని విడిచిపెడితే ఇహపరాలు రెండు సిద్ధించవు. ఇక శాస్త్రం చెప్పినట్టుగా నడుచుకోమని ఉపదేశిస్తూ భగవంతుడు ఈ అధ్యాయాన్ని సమాప్తి చేయబోతున్నాడు. తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. అందువల్ల కార్యము అకార్యము అనే వాటి వ్యవస్థలో శాస్త్రమే నీకు ప్రమాణం కావాలి. నువ్వు శాస్త్ర విధానంలో చెప్పబడిన దానిని తెలుసుకొని ఇక్కడ కర్మను చేయాలి. ప్రమాణం అంటే శాస్త్ర ప్రమాణం. వేదం నేర్చుకున్న వాళ్ళు, శాస్త్రం నేర్చుకున్న వాళ్ళ దగ్గరే అడగాల. అప్పుడు ప్రమాణం చూసి చూపిస్తారు వాళ్ళు. శాస్త్రం నేర్చుకున్న పిల్లలు ఉన్నారు, వేదం నేర్చుకున్న వాళ్ళు దండిగా ఉన్నారు. ఇక్కడ శాస్త్ర వేద ప్రమాణాలంటే ఏమిటి అంటే చెప్తారు వాళ్ళు. దాని ప్రకారంగా ఆచరించుకోండి, మనం బాగుంటాం. వద్దండి, ఏమీ వద్దు, భగవద్గీత చెప్పినట్టు వినండి చాలంతే. మీ దగ్గరికే వచ్చింది శాస్త్రం, పురాణం అన్నీ మీ దగ్గరికి ఉన్నాయి. మీ ఇంట్లోనే ఉంది, మీ కంటి దగ్గరే ఉంది, మీ చేతిలోనే ఉంది పుస్తకం. ఇంత మనకేంటి, దీనికన్నా ఇంకేమిటి? ఆ కామక్రోధాదులు విడిచిపెడితే శాస్త్రం చెప్పినట్టే నడుచుకున్నట్టు లెక్క, అంతే. చీకటి పోవాలంటే వెలుతు వెలిగించటే చీకటి పోయినట్టే లెక్క. చీకటి పోదని మొత్తుకుంటే ఎట్టపోతుంది? చీకటి పోవాలంటే గోడలంతా కొట్టేసినట్టుగా. గోడలన్నీ కొట్టేస్తే ఇల్లు పడిపోతుంది. చీకటే ఉంటే ఇల్లే పోతుంది, కూలిపోతుంది.
చీకటి పోవాలంటే వెలుతురు వెలిగించాలి, కానీ అట్లా చేసుకోవాలి, కానీ కిటికీలన్నీ తీయాలి, కానీ పొద్దున పూట చీకటి పోతుంది. లేకపోతే చీకటి పోవాలని గోడలంతా కొట్టండి ఇంత కొట్టినట్టుగా ఉంది నీ కథ. ఇక్కడ మనం హరివంశంలో చెప్పుకున్న భీష్ముడి కథను గుర్తు చేసుకోవాలి. ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనే సందేహాలు అందరికీ కలుగుతూ ఉంటాయి. హరివంశం పూర్తిగా చెప్పారు స్వామీజీ. ఇటువంటి సంకట స్థితి నుంచి బయటపడేందుకే భగవంతుడు ఒక వ్యవస్థను చేసి పెట్టాడు. ఆ వ్యవస్థ పేరే శాస్త్రము. శాస్త్రం అంటే వేదమే. కర్తవ్యాకర్తవ్యాలలో శాస్త్రమే ప్రమాణం కావాలి. ఎందుకంటే అదే జ్ఞాన సాధనమై ఉంది. శాస్త్రాన్ని విడిచిపెట్టి కర్మ చేస్తే ఏ ప్రయోజనము లేకుండా పోతుందని పూర్వమే చెప్పారు. కనుక శాస్త్రోక్తంగా శాస్త్రంలో విధి విధానాలను ఎలా చెప్పారో అలాగే చేయాలి. ఎవరెవరికి ఏ స్వకర్మలను శాస్త్రం చెప్పిందో వాటినే చేయాలి అని అంటూ భగవంతుడు, ఓ అర్జున, నువ్వు కర్మయోగానికే అర్హుడవు అయి ఉన్నావు కనుక శాస్త్రోక్త కర్మనే ఆచరించు. క్షత్రియుడికి శాస్త్రంలో యుద్ధం చెప్పారు కనుక నువ్వు యుద్ధం చెయ్యి అనే సూచనతో ఈ 16వ అధ్యాయాన్ని పూర్తి చేశాడు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయః. షోడశాధ్యాయ మహిమ. ఈ షోడశాధ్యాయ మహిమ ఖడ్గబాహు కథ. గీతా మహాత్మ్యాన్ని తెలిపే ఈ 16వ అధ్యాయ మహిమను శ్రీహరి మహాలక్ష్మీదేవికి చెప్పాడు. దానిని శివుడు పార్వతీదేవికి ఇలా చెప్పాడు, ఓ పార్వతీ, నీకిప్పుడు షోడశాధ్యాయ మహిమను చెబుతున్నాను విను. ఇదెంతో పవిత్రమైనది, శ్రద్ధతో విను. పూర్వము ఘర్జర దేశంలో సౌరాష్ట్రకం అనే ఒక నగరం ఉండేది. ఆ నగరాన్ని ఖడ్గబాహు అనే ఒక రాజు పాలిస్తున్నాడు. ఆ ఖడ్గబాహు వద్ద ఒక మంచి బలమైన ఏనుగుంది. దాన్ని అందరూ అరిమర్దనము అని పిలుస్తూ ఉంటారు. అరిమర్దనం అంటే శత్రువులను మర్దించేది, నాశనము చేసేది అని అర్థం. దానిని అందరూ ప్రేమగా చూసుకునేవారు. అది కూడా అందరిపైన ప్రేమను చూపేది. తన దగ్గరకు వచ్చిన వారిని ప్రేమగా తొండంతో దగ్గరకు తీసుకొని తన వీపుపై కూర్చోబెట్టుకునేది. అందరినీ ఆనందపరిచేది. అటువంటి ఆ ఏనుగుకు ఒక రోజున ఏమైందో ఏమో బాగా పిచ్చి పట్టింది. ఏనుగులకు అంతే కదా, పిచ్చి పడితే బాగా పిచ్చి పట్టింది, మదం ఎక్కింది. అది పిచ్చి పట్టినట్లుగా గంతులు వేసింది. పెద్ద పెద్దగా జింకారాలు ఘింకారాలు వేసింది. గజశాలను కంపింపజేసింది. వేగంగా అటు ఇటు పరిగెత్తి తన గొలుసులను త్రెంచేసుకుంది. ఎవరైనా ఏనుగును సాకుతారా? తన ఎదురుగా ఉన్నటువంటి ఉక్కు స్తంభాలని పడగొట్టేసింది. అప్పుడు వేగంగా శిక్షణనిచ్చే అధికారులు రాగా వారిని తొండంతో పట్టుకొని విసిరేసింది. అంతే. అసలు సాకేవాడిని కూడా విసిరేస్తుంది. గజశాల తలుపులు బద్దలు కొట్టుకొని ఊరి మీద పడిందండి. దాన్ని చూసుకునే మావిటివాడు ఇంకొక మావిటివాడు దాన్ని వెంటబడి దానిని నియంత్రించాలి, రకరకాలుగా ప్రయత్నాలు చేశాడు. కానీ ఏనుగు మాట వినలేదు. చిన్నప్పటి నుంచి సాకినవాడు మాట వినలే. ఎందుకంటే మతం వచ్చింది దానికి. పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ మావిటివాడి మీదకే వచ్చింది. అంతే. దాంతో వాడు భయంతో పారిపోయాడు. ప్రాణం ఉంటే చాలురా నాయన అని. అది నగరంలో విచ్చలవిడిగా తిరుగుసాగింది. ఇంతలో ఈ విషయం ఖడ్గబాహు మహారాజు గారికి తెలిసింది. ఎందుకంటే ఆయన చాలా ముద్దుగా పెంచుకున్నాడు. ఆయన కంగారు పడి తనకు తెలిసిన ప్రయత్నాలు చేసి చూశాడు. యంత్రమంత్రం వేశాడు, ధూపం వేశాడు, తల్ల కిందల తపస్సు చేశాడు, అంటే యోగాసనాలు వేశాడు. అయినా ఏనుగు ఆగలేదు, ఎవరికీ లొంగలేదు. పిచ్చివాడుగా ఆడాడు, పిచ్చివాళ్లాగా ఇరబూసుకున్నాడు తలంతా.
కీ 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 అని ఆడాడు. అయినా కూడా ఏనుగు జంకలేదు. జనమంతా ఎంతో భయంతో వణికిపోతున్నారు. అటు ఇటు పరుగులు తీస్తున్నారు. నగ్నంగా పరిగెత్తిపోయారు ఇంకొంతమంది. నగరమంతా అల్లోల కల్లోలం అయిపోయింది. ఎవడో చెప్పాడు ఇది చేస్తే అది సరిపోతుందని. చేసిన వాళ్ళంతా దిక్కుకు తోచుకొని వెళ్ళిపోయారు. ఎవరికీ దిక్కు తోచడం లేదు. ఏం చేయాలో తెలియటం లేదు. దూరంగా తమ వారిని రక్షించుకోవాలని కొంతమంది పరిగెత్తుతున్నారు. మరికొంతమంది తమ ఇంటిని ఏనుగు నాశనం చేస్తుందేమని భయపడుతూ ఇళ్లలో దాగి కిటికీల్లోంచి చూడసాగారు. కొన్ని ఇండ్లు కూడా పడగొట్టింది. కిటికీలు కూడా తెగ నరికి పారేసింది. ఇలా నగరమంతా భయపడుతూ కంగారు పడుతూ ఉండగా ఒక చెరువు దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణుడు మాత్రం నిశ్చింతంగా ఉన్నాడు. ఆయన మాత్రం హాయిగా ఉన్నాడు బ్రాహ్మణుడు. ఇదేంటిది? ఆయన ప్రశాంతంగా చెరువులో దిగాడు. చక్కగా స్నానం చేశాడు. ముక్కు పట్టుకొని స్నానం చేశాడు. అంతే, ముక్కు పట్టుకోకపోతే అవుతుందా? తడి బట్టలు పిండుకున్నాడు. అవును, పిండుకోవాల్సిందే. ఉత్తరీయాన్ని నడుముకు కట్టుకున్నాడు. నీటితో తర్పణాలు ఇచ్చాడు. ఇది మామూలు బ్రాహ్మణ చేసేది. చెరువులో నుంచి పైకి వచ్చి సూర్యుడికి చూసి నమస్కారం కూడా పెట్టాడు. నెమ్మదిగా నడవసాగాడు. అప్పుడు ఆయనకు ఎదురుగా ఒక పౌరుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసపడుతూ, ఎందుకంటే మన ఏనుగుకు పిచ్చెక్కింది. పిచ్చెక్కిందే? దానికి ఏమైందో ఏమో తెలియటం లేదు. అది ఎవరిని లెక్క చేయటం లేదు, ఎవరికీ లొంగటం లేదు. అందుకు నేనేం చేస్తారా? మన రాజుగారు నానా రకాలుగా చాలా ప్రయత్నం చూశారు, అయినా అది మాట వినలేదు. కనుక మీరు అటుగా పోకండి, ఇటుగా నాతో రాండి, పరిగెత్తుదాం. ఇక్కడే మా పాక ఉంది, అక్కడ పోయి దాక్కుందాం రాండి. పాక కొట్టేస్తుంది, పక్క ఇంకొక పెద్ద బిల్డింగ్ ఉంది, దాంట్లో వెళ్ళిపోదాం. ఏనుగు వైపు పోతే మాత్రం మీ ప్రాణాలు పోతాయి. అది ఇప్పటికే ఒక 10 మంది మనుషులను విసిరేసింది, చంపేసింది, అడ్డుగా ఉన్న వస్తువులను తొక్కేసింది. ఏనుగుతో విసరబడ్డ వాళ్ళు ఇప్పుడు బ్రతికున్నారో లేదో తెలియదు, ఎంతమంది పోయారో. కనుక నాతో వచ్చేసేయండి, నాలాగా వేగంగా పరిగెత్తండి, పరిగెత్తండి అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. బ్రాహ్మణుడు అతడితో అలాగే అని ఏనుగుకు ఎదురుగా నడుచుకుంటూ వెళ్ళాడు. అలాగే అని చెప్పాడు కానీ పరిగెత్తడానికి తను చేతకాలే. ఇంతలో మరొకడు వచ్చి బ్రాహ్మణ్ణి ఆపి ఇలా అన్నాడు, పంతులు గారు వెనక్కి తిరగండి, నాతో వచ్చేయండి. ఏనుగు వచ్చేస్తుంది, కాసేపటికి తొక్కేస్తుంది మిమ్మల్ని. ఇప్పటికే అది నగరంలోని చాలా అంగళ్ళు నాశనం చేసేసింది, చెట్లను కూడా విసిరేసింది, మొక్కలను కూడా తొక్కేసింది అంటూ పారిపోయాడు. బ్రాహ్మణుడు అతడితో అలాగే నీతోనే వస్తాను, నువ్వు జాగ్రత్త అని ఇంకా ముందుకు నడిచాడు. అట్లే నడుచుకొని పోతున్నాడు. అప్పుడు ఒక పెద్ద మనిషి ఇంట్లోంచి వేగంగా బయటకు వచ్చాడు. బ్రాహ్మణుని చేతిని బట్టి లాగుతూ ఇలా అన్నాడు, మా ఇంట్లోకి రండి అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.